తమిళనాడు రాజకీయాల్లో అసలైన క్లైమాక్స్ సీన్ మొదలైంది. నిన్నటి వరకు వెండితెరను ఏలిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించారు. ఎంతలా అంటే దశాబ్దాల చరిత్ర ఉన్న అన్నా డిఎంకే కోట ఇప్పుడు పేక మేడలా కూలిపోతోంది. ఇన్నాళ్ళు డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే అన్నట్టుగా సాగిన పోరును తుడిచిపెట్టి ఇప్పుడు సీన్ మొత్తం విజయ్ చుట్టూ తిరుగుతోంది. కేవలం గెలవడమే కాదు, ప్రతిపక్షాన్ని నిలువునా చీల్చి పారేశారు విజయ్. అన్నా డిఎంకే బాస్ పళనిస్వామికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. అసలు తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా ఏం జరిగింది? పళనిస్వామిని షణ్ముగం ఎందుకు ఎదిరించారు? విజయ్ స్కెచ్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఒక పరిణామం అన్నా డిఎంకే పతనాన్ని కళ్లకు కట్టింది. సాధారణంగా పార్టీ ఎమ్మెల్యేలంతా తమ అధినేత వెనకాల నడుస్తారు. కానీ మంగళవారం సీన్ రివర్స్ అయింది. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఒక దారిలో వస్తే, సీనియర్ పార్టీ నేత సివి షణ్ముగం మరో దారిలో తన వర్గంతో కలిసి వచ్చారు. పళనిస్వామి వర్గం కేవలం 17 మంది ఎమ్మెల్యేలు, షణ్ముగం వర్గం ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు. అంటే పళనిస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేదన్నది క్లియర్ అయిపోయింది. అసెంబ్లీ హాల్లోనే ఈ చీలిక బయటపడడంతో తమిళనాడు రాజకీయ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇన్నాళ్లు విజయ్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగిన మాట ఇప్పుడు నిజమైంది. విజయ్ కేవలం గ్లామర్తో గెలవలేదు, పక్కా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ తో అన్నా డిఎంకే బలహీనతను క్యాచ్ చేసుకున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకేలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం, దినకరన్ ఇలా వర్గాలుగా విడిపోయి బలహీనపడ్డారు. సరిగ్గా ఇదే గ్యాప్ లో విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీతో దూసుకొచ్చారు. అన్నా డిఎంకేలోని అసంతృప్త నేతలకు విజయ్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించారు. సివి షణ్ముగం లాంటి సీనియర్ నేత పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం విజయ్ క్రేజ్ మరియు ఆయనకు వస్తున్న ప్రజాదరణ. ఇప్పుడు పళనిస్వామి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. ఒకవైపు డిఎంకేని ఎదుర్కోవాలి, మరోవైపు సొంత పార్టీ నేతలు జారిపోకుండా చూసుకోవాలి. ఇటు 30 మంది ఎమ్మెల్యేలు అంటే అది చిన్న విషయం కాదు. వీరంతా విజయ్ను కలిస్తే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా అన్నా డిఎంకే కోల్పోయే అవకాశం ఉంది. విజయ్ పార్టీ టీవీకే అధికారికంగా ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి విజయ్ దెబ్బకు తమిళ రాజకీయాల్లో క్లైమాక్స్ మొదలైంది. షణ్ముగం వర్గం మంగళవారం సాయంత్రం విజయ్ను కలవబోతున్నారు. ఆ మీటింగ్ తర్వాత తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది. పళనిస్వామి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతారా, లేక అన్నా డిఎంకే చరిత్ర ముగిసిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.